టీడీపీలోకి వస్తున్నప్పుడు ఎలా ఒప్పుకున్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా మీపై దేశద్రోహం కేసు ఏదో నమోదైంది కదా, లేదా? చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మీపై దేశద్రోహం కేసు. ఆ రోజు ఎమ్మెల్యే కాదు, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడిని. కరెంటు ఛార్జీలు తగ్గించాలని పోరాటం చేశాం. ఆ పోరాటంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ మీద నల్ల జెండా ఎగిరేసాం. మేమేమి జాతీయ జెండా అందించాల, నల్ల జెండా పట్టుకుని నిలబడ్డాం. అక్కడ ఉన్న పోలీసులు కలెక్టర్ దాన్ని సీరియస్గా తీసుకున్నారు. నా మీద కేసు పెట్టారు. 27 మందిని నన్ను నా వెంట నడిచేవాళ్ళని 32 రోజులు జైల్లో పెట్టారు. 11 నెలల్లో కేసు కూడా కొట్టేశారు. 11 నెలల కేసు కొట్టేశారు. నెల్లూరులో యువజన కాంగ్రెస్ నాయకుడి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కేసు పెట్టడం అంటే ఎందుకు? రాచర్ల శివ గారు అప్పుడు అక్కడే చదువుకుంటూ ఉన్నారు. శివ గారిని అడగండి. చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యే మీద కేసు పెట్టాడంటే అర్థం ఉంది, అర్థం కదా. ఒక యువజన కాంగ్రెస్ నాయకుడిని ఆ రోజు నేను ఎప్పుడు సంగతి ఇది 2000 సంగతి. పార్టీలోకి వెళ్ళే దానికి గుర్తు రాలేదంటారా? అప్పటి రోజులేమే నాకు గుర్తులేదు. ఓకే, ఇంకా ఈ విషయాన్ని మనం వీడికి కట్ చేస్తే ఇప్పుడు మళ్ళా తెర మీదకి వచ్చేసరికి రౌడీలకే సింహస్వప్నం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ రోజుకి అలాగే కనిపిస్తున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికలకు అంటే ముందు మీరు పార్టీ నుంచి ఇక దూరం అయిపోయారని తెలిసినప్పుడు బూరగడ్డ అనిల్ అప్పట్లో వైసీపీ నాయకుడిగా చెప్పుకునేవాడు. నాకు జగనన్న ఆదేశిస్తే కోటంరెడ్డి బ్రదర్స్ను బండికి కట్టుకొని వస్తానని ఒక పెద్ద ఎత్తున నేరుగా నాకే ఫోన్ చేశాడు. నేరుగా నాకే ఫోన్ చేశాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అది జగనన్న ఆదేశిస్తే మీ ఇద్దరు అన్నదమ్ముల్ని బండికి కట్టుకొస్తా, అది కొట్టుకుంటూ అది చాలా నవ్వు పుట్టించింది. తర్వాత నాగరాజు గారు బోరుగడ్డ అనిల్ నాకు ఫోన్ చేశాడు. చేయించింది రాజకీయ పిప్పలకం, ఇందాక అనుకున్న పేరు సత్య రామకృష్ణారెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు దండిగా ఉన్నాయి. నాకే కాదు, చాలా మందికి ఫోన్లు చేశారు. అప్పుడు అఫీషియల్ గా తనకి పార్టీలో సభ్యత్వమే లేదు కదా బోరుగడ్డ అనిల్కి. ఇంకా దానికి మనం ఏం చేయలేం. దానికి మనకాడ సమాధానం లేదు. సభ్యత్వం లేనప్పుడు, మీకు సన్నిహితులు కానప్పుడు ఆ విధంగా బెదిరిస్తూ ఉంటే, సోషల్ మీడియా పోస్టింగ్లు పెడుతూ ఉంటే, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద పెడుతూ ఉంటే జగన్మోహన్ గారు చర్యలు తీసుకోవచ్చు కదా. తీసుకోలేదు కదా. బహిరంగ ఎమ్మెల్యేగా ఫోన్ చేసి బెదిరించాడు. అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా నేను. కానీ ఈయనే ప్రజలు ఏమనుకుంటారు? వాడు సంఘ వ్యతిరేక శక్తి, వాడు ఉచ్చ నిచాల ముడిచి మాట్లాడితే మా ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడాడు అనుకుంటారని ఒక క్షణం ఆలోచన చేసి చాలా గౌరవంగా సమాధానం చెప్పారు. ఒకటైతే కరెక్టే చెప్పా, మాట మీద నిలబడు, కట్టేసి కొట్టుకుంటా తీసుకోబో. నువ్వు రా, నేను రాలేను, నాకు అంత శక్తి లేదయ్యా, నెల్లూరులోనే ఉంటా, ఆఫీస్లో వచ్చి కొడతాను, ఉట్టి తీసుకోబోతాను, మాట మీద నిలబడు, తీసుకోబో అట్టే నీళ్ళు అని చెప్పాం. మా రోజు వీడియోలంతా అన్ని ఛానల్లో పెట్టుకున్నారు. ఏమో నాగరాజు గారు, అదే బోరుగడ్డ నీళ్ళు వైసీపీ అధికారంలో ఉన్న వేళ, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు మెండుగా ఉన్న వేళ, నాకు మీరు అనుకున్న వ్యక్తి ఆ రాజకీయ పిప్పలకం వారి మెండుగా ఉన్న వేళ, 3 రోజుల తర్వాత దేవుడు ఏ విధంగా చూపించాడు, ప్రకృతి ఏ విధంగా చూపించాడు. బోరుగడ్డ నీళ్ళని తరుముకుంటే ఆఫీస్కి వెళ్ళి పరిగెత్తి పారిపోయిన తీరు, బోరుగడ్డ దొరుకుంటే ఆ రోజు బోరుగడ్డకి ఏం జరిగి ఉండేదో ఆ దేవుడికే తెలుసు. స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్. అయితే బోరుగడ్డ దొరకలేదని, పరిగెత్తి పారిపోయాడని బోరుగడ్డ కార్యాలయాన్ని తగలబెడితే పాపం బోరుగడ్డ 3 రోజుల ముందు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని కట్టేసి తీసుకోబోతా అన్న, కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిని కొడతానన్న బోరుగడ్డ 3 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి బోరుగడ్డ బోరు 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 అని ఏడుస్తూ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అనుచరులు ఈ పని చేశారని చెప్పాడు. గుంటూరులో నేను ఎలా చేయగలుగుతాను? ఎలా సాధ్యం? నాగరాజు గారు, దేవుడి స్క్రిప్ట్ తెలియదు, అమాయకుడు వాళ్ళకి తెలియదు. స్క్రిప్ట్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రాశారు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. పాపం అంత ఈజీగా ఎలా నమ్ముతారు? మిమ్మల్ని చూసి మీ ఫేస్ చూసి ఎవరైనా నమ్ముతారన్న గారు? అంత అమాయకంగా ఇంకా గడ్డం పెట్టుకొని రామరెడ్డిలా కనిపిస్తారు కానీ మరి మీరు రామరెడ్డి కదా తెలియదు జనాలకి. మీరేంటి, ఆ స్క్రిప్ట్ ఏంటి, ఆ కథ, అదే చాలా అద్భుతంగా. అధికారంలో ఎవరున్నారు? వివి వినాయక్ కూడా అధికారంలో ఎవరున్నారు? వైసీపీ ఉందన్న. మరి నా మీద కేసు ఎందుకు పెట్టలేదు? అదే అన్నగారు అంటే ఆ కథ రాసినప్పుడు కథ నాకు సంబంధం లేదు కాబట్టి, కరెక్ట్ దేవుడి రాత కాబట్టి, ప్రకృతి రాత కాబట్టి. ఎందుకంటే నోరుందని ఇష్టారాజ్యంగా మాట్లాడితే అందరూ పెద్ద మనుషులు ఉండరా? అందరూ పెద్ద మనుషులు ఉన్నా కూడా దేవుడు
శిక్ష ఏమి తెర వెనకాల కోటంరెడ్డి అనే ఒక దేవుడు కూడా ఉంటాడు శిక్షించడానికి, నేను దేవుడు. పాపులను శిక్షించడానికి ఎప్పుడు కూడా విష్ణు చక్రాన్ని చేతుల్లో ఇలా పట్టుకొని నిలబడి ఉంటాడు. కానీ బోరుగడ్డ అనిల్ 3 రోజుల ముందు నన్ను బోరు కొడతాడని బోరు రోజు అనిల్ బోరు బోరు అంటుంది మీడియా ముందుకు అదే వచ్చి చెప్తున్నా. బోరుగడ్డ అనిల్ 3 రోజుల ముందు నన్ను కట్టేసి కొడతానన్న వ్యక్తి 3 రోజుల తర్వాత బోరు బోరు నడుస్తూ కోటంరెడ్డి సదరెడ్డి అనుచరులు నా మీద దాడి చేశారు, త్రుట్లో తప్పించుకున్నాను, నా కార్యాలయం కారు తగలబెట్టారంటే నాకు సంబంధం లేకుండా చాలా సంతోషం వేసింది. ఇక్కడ ఒక చిన్న చాలా సంతోషం వేసింది. నారాజు గారు సంతోషపడ్డా, బాధపడ్డానని చెప్తున్నా, నాకు సంబంధం లేదని చెప్తున్నా. దేవుడు ఒక ఉంటాడు నాయన, ప్రకృతి ఉంటుంది. ఇష్టారాజ్యంగా అధికార మదంతో ప్రవర్తిస్తే దేవుడు ఊరుకోడు, జరగాల్సింది అక్కడ జరిగింది, అలాంటి పనులు చేయొద్దు నాయన అని చెప్తుంటారు. చిన్న లాజిక్ మర్చిపోయారు మీరు ఇక్కడ. ఆ రోజు బోరగడ్డ అనిల్ అలా చెప్పాడు, అధికారంలో వాళ్ళే కదా, కేసు పెట్టచ్చు కదా నా మీద అని మీరు అన్నారనమాట. కేసు పెడితే వాళ్ళు దాన్ని ఓన్ చేసుకొని బోరగడ్డ అనిల్ని వాళ్ళ ఆఫీసు తగలబెట్టారు, బోరగడ్డ అనిల్ని అంతమొందించడానికి ప్రయత్నించాలని కేసు పెడితే, ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి పెడితే, అప్పుడు బోరగడ్డ అనిల్ వాళ్ళ పార్టీ మనిషిని వాళ్ళు ఒప్పుకోవాలి. కానీ వాళ్ళ పార్టీ ముందు నుంచి కూడా బోరగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదని ఒకవైపు నుంచి నడుపుతూనే మరోవైపు నుంచి చేస్తున్నాయి. కానీ ఇక్కడ కేసు పెడితే మీ మీద బోరగడ్డ అనిల్ వాళ్ళ మనిషి, వాళ్ళ పార్టీ మనిషిని ఒప్పుకోవాలి. ఒక చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. దానివల్ల వాళ్ళు పట్టించుకోలేదు, కాగల కార్యం గంధర్వులు తీరుస్తారని తీరిపోయింది. ఇది కరెక్ట్ అంటారా? మిమ్మల్ని నమ్మి బోరుగడ్డ అనిల్, మిమ్మల్ని నమ్మి బోరుగడ్డ అనిల్ ఆ పని చేసిన తర్వాత బోరుగడ్డకి ఊరేయటం కరెక్ట్ అంటారా? నేనైతే వదలను. నన్ను నమ్మి ఎవరైనా పని చేస్తే ఖచ్చితంగా మాట చెప్తే వదలను. ఇంకొకటి, అప్పుడు సరే పట్టించుకోలేదు. ఇదే బోరుగడ్డ అనిల్ జగన్ గారికి సంబంధం లేకుంటే, వైసీపీకి సంబంధం లేకుంటే, చంద్రబాబు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, నారా లోకేష్ గారి దగ్గర నుంచి, సత్యకుమార్ యాదవ్ గారి దగ్గర నుంచి ఇష్టారీతిగా పోస్టింగ్లు పెట్టినప్పుడు ఏమైనా కేసులు పెట్టారా బోరుగడ్డ అనిల్ మీద? అదే తెలుగుదేశంకి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా సాధారణ ప్రజలు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన 70 ఏళ్ల మహిళలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. అంకబాబు లాంటి ఒక సీనియర్ జర్నలిస్టు, అంకబాబు ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన వేధించినటువంటి తీరు అంటే, వారికంటే వారు పెట్టిన పోస్టింగ్లు ఎక్కడా కూడా తప్పులు లేదు. ఒక ప్రజాస్వామ్యంగా పెట్టారు, వాళ్ళని వేధించారే. బోరుగడ్డ అనిల్ ప్రతిపక్ష నేత మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద పోస్టింగ్లు పెట్టడం, అందరినీ బెదిరించడం, నాలాంటి వాళ్ళని బెదిరించడం చేస్తే కేసులు పెట్టారా? పెట్టలా. ఏంది నాగరాజు గారు పసిపిల్లలాగా మాట్లాడతారు? బోరుగడ్డ అనిల్ పసిపిల్లడు నాగరాజు గారు, ఏంది అది? మామూలుగా మీరు అన్ని విషయ పరిజ్ఞానం ఉంది, మీరు అద్భుతంగా మాట్లాడతారు, కొన్ని విషయాల్లో ఇంత పసిపిల్లడు అయిపోతున్నారు ఏంది? మీకు తెలియదా బోరుగడ్డ అనిల్ వారి సొంతం అని? మీరు సజ్జల కృష్ణాడి దగ్గరికి వెళితే, రాజకీయ పీపుల్ దగ్గరికి, ఈ బోరుగడ్డ అనిల్ ఎప్పుడు అక్కడే ఉండేవాడు, ఎవరైనా అడగండి, మీరు చాలా మంది ఒకటి క్లారిటీ ఇస్తున్నా మీకు. బోరుగడ్డ అనిల్ పరోక్షంగా వైసీపీ మనిషి నేను నమ్ముతాను, కానీ ఎక్కడ వాళ్ళు ఓన్ చేసుకోలే అంటున్నా, ఎక్కడ వాళ్ళు ఓన్ చేసుకోలే. బోరుగడ్డ లేని వ్యక్తి బోరుగడ్డ అనిల్ వైఎస్ మైకల్ రెడ్డి గారిని మా పెద్దనాన్న తిరిగేవారు, ఆయన మాత్రం నాకు సంబంధమే లేదనేవారు. వైఎస్ మైకల్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మామ. క్వశ్చన్ అడతాను. బోరుగడ్డ అనిల్ మీద జరిగినటువంటి దాడి, ఆయన ఆఫీస్ తగలబెట్టడం నీకేమైనా బాధేసిందా? నాకేం బాధ లేదు. ఆయన మాట్లాడడం తప్పు. మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేని, ఒక ప్రజాప్రతినిధిని, అసలు ఆయనకు సంబంధం లేదు, పార్టీ వర్సెస్ ఎమ్మెల్యే జరుగుతోంది, ఆ మధ్యలో అతను దూరడం అనేది పెద్ద తప్పు. అది ఒకవేళ దూరినా అతను ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, కానీ మీకే ఫోన్ చేసి ధమ్కి ఇవ్వడం అనేది, అది ఆయన వెనకాల ఉన్న బలాన్ని చూసుకొని చూడాడు. నేనేం చెప్తానండి, నేను మళ్ళీ చెప్తున్నా, బోరుగడ్డ అనిల్ మీద జరిగిన దాడికి నాకు సంబంధం లేదు. కానీ నాకు బోరుగడ్డ అనిల్ ఫోన్ చేసిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి బోరుగడ్డ అనిల్కి, సజ్జల రామకృష్ణారెడ్డికి అనేక ఫోన్లు పోయినాయి, వీడియో కాల్ కూడా పోయినాయి. అంతకంటే దారుణంగా మాట్లాడతా.